అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పవర్ 9 మీడియా. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్ 9 మీడియా ప్రేక్షకులకి వీక్షకులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇంకా మన పవర్ 9 మీడియాని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి వెంటనే మన పవర్ 9 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే బోడే రామచంద్ర యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమం. బీసీవై పార్టీ అధినేత, బీసీ నేత, బీసీలకు రాజ్యాధికారం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రస్తుతం ఆమరణ నిరాహార దీక్షలో ఉన్నారు. వారు ఇది 3వ రోజు. సో వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. వారి పల్స్ కూడా తగ్గుతున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే వారి ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటి? వారు మంగళగిరిలోని బీసీవై పార్టీ ప్రధాన కార్యాలయం దగ్గర ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. ఇది 3వ రోజు. అయితే బీసీలకు రక్షణ చట్టం కల్పించాలని, రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూమిని కేటాయించాలని, అదేవిధంగా చట్టసభలో బీసీలకి 44% రిజర్వేషన్లు కల్పించాలని, అదేవిధంగా బీసీ కార్పొరేషన్లకి నిధులు ఇవ్వాలని సో బోడే రామచంద్ర యాదవ్ గారు నిరాహార దీక్షకి కూర్చున్నారు. ఆయన ఆమరణ నిరాహార దీక్షకి. మరి ప్రస్తుతం 3వ రోజు. ప్రభుత్వం దగ్గర నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అలాంటి నాయకుడిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీసీ వర్గాల్లో ప్రస్తుతం బలమైనటువంటి యువ నేతగా బోడే రామచంద్ర యాదవ్ గారు తెరపైకి వచ్చారు. ఆయన రాజకీయ జీవితం ఒకసారి చూస్తే 2019 ఎన్నికల్లో పొంగనూరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేసిన బోడే రామచంద్ర యాదవ్ అనతి కాలంలోనే ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకొని ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఆయన గ్రామాల్లో నుంచి రూట్ లెవెల్లో నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. ఈరోజు ఆ బీసీవై పార్టీకి రాష్ట్ర కార్యవర్గం ఉంది, జిల్లా కార్యవర్గం ఉంది, నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు ఉన్నారు. పెద్ద ఎత్తున ఆ పార్టీని బలోపేతం చేసుకుంటూ ఉన్నారు. తెలంగాణలో బీసీ నాయకులు, ఉద్యమకారులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ తరం చెప్పుకోదగ్గటువంటి బీసీ నేతలు, ఉద్యమకారులు లేరు. ఆ లోటు చాలా స్పష్టంగా కనపడుతుంది. సో బోడే రామచంద్ర యాదవ్ గారు ఆ లోటును తీర్చేటువంటి నాయకుడిగా ఉద్యమించారు. ఉదయించే సూర్యుడిగా, బీసీల పాలిట దేవుడిగా ఆయన తన మీదకి వచ్చారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి ప్రామిస్ ఏవైతే ఉన్నాయో అవి బీసీలకు పూర్తిగా నెరవేర్చడం లేదనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు. వేలాదిగా ఎంతోమంది ఆయనకి మద్దతు ప్రకటిస్తున్న పరిస్థితి కనపడుతుంది. విజయసాయిరెడ్డి గారు లాంటి వాళ్ళు సైతం కూడా బోడే రామచంద్ర యాదవ్ గారికి మద్దతుగా ట్వీట్ చేశారు. సో ఢిల్లీలో మంచి పట్టున్నటువంటి నాయకుడు ఆయన. అమిత్ షా గారితో మంచి సత్సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి. ఆయనకి Y+ కేటగిరీ భద్రతా వలయం ఎప్పుడూ ఆయనతో ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళినా కూడా వేలాదిగా ప్రజలు ఆయన్ని రిసీవ్ చేసుకున్న పరిస్థితి. అంటే ఒక్కడు మొదలై ఒక్కడే వందలు వేలుగా, ఈ వేలు రేపు లక్షల్లో మారినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. కమిట్మెంట్, కన్సిస్టెన్సీ, స్థిరత్వం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి రాజకీయ నాయకుడికి. కొన్ని సంవత్సరాల నుంచి ఆయన బీసీవై పార్టీ పెట్టుకొని ఆ పార్టీని జనాల్లోకి తీసుకెళ్లేటువంటి విధానం ఏదైతే ఉందో, ఆయన బీసీలతో పాటు వెనుకబడినటువంటి వర్ణాలకు సంబంధించినటువంటి చాలామందిని కూడా కలుపుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈరోజు ఆయన చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్ష సంబంధించి మరి ఆ డిమాండ్లు ఏవైతే ఇందాక మనం చెప్పుకున్నాం, ఆ డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చే వరకు తాను దీక్ష విరమింపను అని చెప్పేసి మొండి పట్టుబట్టి కూర్చున్న పరిస్థితి ఉంది. అయితే వేలల్లో మద్దతు కూడగట్టినటువంటి ఆయన దీక్ష కూడా వేల మంది వచ్చారు. ఆయన పార్టీ జనాల్లో విస్తృతంగా వెళ్తూ ఉంది. అంటే ఏదో ఒక రోజు ఒక బలమైనటువంటి రాజకీయ నాయకుడిగా కూడా ఆయన అవతరిస్తారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదే విధమైనటువంటి పోరాటం, ఇదే విధమైనటువంటి స్థిరత్వంతో ముందుకు వెళ్తే ప్రజల ఆదరాభిమానాలను చూరుకున్నటువంటి ఏ రాజకీయ నాయకుడు ప్రజల దగ్గర మోసపోయిన చరిత్ర లేదు. అయితే ప్రజలను మోసం చేసిన నాయకులు ఉన్నారు, కానీ నాయకులను మోసం చేసిన ప్రజలు తెలుగు రాష్ట్రాల్లో లేరు అనేటువంటి మాట వాస్తవం. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మరి ప్రభుత్వ వర్గాలు కూడా ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ముఖ్యమంత్రి గారికి వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే మరి ప్రభుత్వం సంబంధించి ఎవరైనా పెద్దలు వచ్చి చర్చలు జరుపుతారా, లేదా ఈ ఆమరణ నిరాహార దీక్ష ఆయన అదేవిధంగా కొనసాగించి ఆయన ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితి వస్తే
మరి ప్రభుత్వానికి ఇది కాస్త వ్యతిరేకంగా మారేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామిక దేశం కాబట్టి ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. అన్ని వర్గాలకి, అన్ని మతాలకి సమానమైనటువంటి అవకాశాలు మన భారత రాజ్యాంగం కల్పించింది. కాబట్టి ఓ బీసీ నేతగా, ఓ పార్టీ అధ్యక్షుడిగా ఆయన చేస్తున్నటువంటి పోరాటం ప్రజల కోసం చేస్తున్నటువంటి శాంతియుత పోరాటం, ఆమరణ నిరాహార దీక్ష. ఎక్కడ కూడా ప్రభుత్వ కార్యాలయాల మీదకో లేకపోతే క్యాంప్ ఆఫీసుల మీదకో దాడికి యత్నించేటువంటి కార్యక్రమాలు కాదు అవి. శాంతియుతంగా నిరవధిక నిరసన నిరాహార దీక్షలు చేసుకునేటువంటి హక్కు ఈ భారతదేశంలో ప్రతి పౌరుడికి ఉంది, ప్రతి రాజకీయ పార్టీ నాయకుడికి ఉంది. మన రాజ్యాంగం ఆ హక్కును మనకు కల్పించిందన్నమాట. కాబట్టి బోడే రామచంద్ర యాదవ్ గారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది కాబట్టి ఆయనకి సంబంధించినటువంటి డిమాండ్ల మీద ప్రభుత్వం మరి పెద్దలు ఎవరో ఒకరు అట్లీస్ట్ మరి వారు వచ్చి ప్రభుత్వం తరపు నుంచి ఎవరో ఒకరు రాయబారిగా వచ్చి వారి డిమాండ్లను అట్లీస్ట్ కన్సిడర్ చేస్తాము, అవకాశం ఉన్నంత వరకు ప్రయత్నం చేస్తామని చెప్పైనా సరే ఆయనతోటి ఆమరణ నిరాహార దీక్ష విరమింపజేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉన్నట్టయితే స్పష్టంగా అర్థమవుతుంది.